Let us discuss about single phase induction motor. సింగిల్ ఫేజ్ ఇండక్షన్ మోటార్ ఏంటి, దాని కన్స్ట్రక్షన్ ఏంటి, దాని ఆపరేషన్ ఏంటో చూద్దాము. ఫస్ట్ థింగ్ ఇస్ సింగిల్ ఫేజ్ ఇండక్షన్ మోటార్ is similar to త్రీ ఫేజ్ స్క్విరల్ కేజ్ ఇండక్షన్ మోటార్. సింగిల్ ఫేజ్ ఇండక్షన్ మోటార్లో కూడా టూ పార్ట్స్ ఉంటాయి. ఫస్ట్ ది రోటర్ అండ్ దిస్ కన్స్ట్రక్షన్ ఈజ్ లైక్ అ స్క్విరల్ కేజ్. అంటే రోటర్ మీద ఏదైతే స్లాట్స్ ఉంటాయో వాటిలో అల్యూమినియం ఆర్ కాపర్ బార్స్ని ప్లేస్ చేస్తారు. ఈ బార్స్ అన్నిటిని ఎండ్స్ వైపున ఎండ్ రింగ్స్ తోటి షార్ట్ సర్క్యూట్ చేసి ఉంటుంది. అండ్ ద సెకండ్ పార్ట్ ఈజ్ ద స్టేటర్ అండ్ ఇట్ హ్యాస్ అ సింగిల్ ఫేజ్ వైండింగ్. స్టేటర్ మీద సింగిల్ ఫేజ్ వైండింగ్ ఉంటుంది అండ్ దిస్ వైండింగ్ ఈజ్ కనెక్టెడ్ టు సింగిల్ ఫేజ్ సప్లై. Three-phase induction motor is a self-starting motor, whereas a single-phase induction motor is a not self-starting motor. In order to start the single-phase induction motor, we have to use some external device to start the motor. Single-phase induction motor లో స్టేటర్ వైండింగ్ కి ఏదైతే సింగిల్ ఫేజ్ సప్లై అప్లై చేస్తున్నామో దాని వలన సింగిల్ ఫేజ్ ఏసీ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అనేది డెవలప్ అవుతుంది. ఈ ఫ్లక్స్ సైనసాయిడల్ ఫామ్ లో ఉంటుంది. అండ్ దిస్ ఫ్లక్స్ చేంజెస్ ఇట్స్ పొలారిటీ, దట్ మీన్స్ ఇట్ రివర్సెస్ ఇట్స్ పొలారిటీ ఆఫ్టర్ ఈచ్ హాఫ్ సైకిల్. ఆఫ్టర్ ఈచ్ హాఫ్ సైకిల్ పొలారిటీ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ రివర్స్ అవుతుంది. బట్ ఇన్ కేస్ ఆఫ్ సింగిల్ ఫేజ్ ఇండక్షన్ మోటార్ ద స్టేటర్ డెవలప్డ్ రొటేటింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ is not exists. అంటే స్టేటర్ డెవలప్ చేసే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ రొటేటింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కాదు. ఇఫ్ ద సింగిల్ ఫేజ్ ఇండక్షన్ మోటార్ ఈజ్ రొటేటెడ్ బై some external means, then the rotor continues its rotation in that direction only. మోటార్ ఒకసారి రొటేట్ అవ్వడం స్టార్ట్ అయ్యింది అంటే రోటర్ స్పీడ్ 0 నుంచి ఇంక్రీజ్ అవుతూ ఉంది. a certain value వస్తుంది, that value is the less than the synchronous speed. మోటార్ స్పీడ్ ఎప్పుడు కూడా సింక్రనస్ స్పీడ్కి రీచ్ అవ్వదు. రీచ్ అయితే కనుక అక్కడ డెవలప్ అయ్యే టార్క్ 0 ఉంటుంది. ఇక్కడ సింగిల్ ఫేజ్ ఇండక్షన్ మోటార్ని స్టార్ట్ చేయడానికి ఎక్స్టర్నల్ డివైస్ని యూజ్ చేస్తున్నాము. ఈ ఎక్స్టర్నల్ డివైస్ని యూజ్ చేసి మోటార్ స్టార్ట్ చేయడం అనే ప్రొసీజర్ స్మాలర్ మెషిన్స్ వరకు కంఫర్ట్గా కన్వీనియంట్గా ఉంటుంది. లార్జర్ మెషిన్స్కి అయితే ఈ మెథడ్ అడ్వైజబుల్ కాదు అండ్ దిస్ ఇస్ నాట్ అ కన్వీనియంట్ మెథడ్. అండ్ ద ఫిగర్ షోస్ అ సింగిల్ ఫేజ్ ఇండక్షన్ మోటార్ విచ్ ఇస్ హ్యావింగ్ అ స్క్విరల్ కేజ్ రోటర్ అండ్ దిస్ ఈస్ ద రోటర్ ఆఫ్ మోటార్ అండ్ ద స్టేటర్ వైండింగ్ as a single phase distributed winding. ఇక్కడ సింగిల్ ఫేజ్ ఇండక్షన్ మోటార్ ఎట్లా స్టార్ట్ అవుతుంది, ఎలాగా టార్క్ డెవలప్ చేస్తుంది అనేది డబుల్ ఫీల్డ్ రివాల్వింగ్ థియరీతో క్లియర్గా అర్థమవుతుంది. సో లెట్ us see what is the double field rotating theory. Double field revolving theory. Let us see first what is double field revolving theory. According to double field revolving theory, the alternating flux అంటే స్టేటర్ డెవలప్ చేసే ఫ్లక్స్ ఫై ని 2 కాంపోనెంట్స్గా స్ప్లిట్ చేస్తున్నాము, 2 రివాల్వింగ్ ఫ్లక్సెస్గా. అండ్ ద వాల్యూస్ ఆఫ్ దీస్ 2 రివాల్వింగ్ ఫ్లక్సెస్ ఇస్ ఈక్వల్స్ టు 5m/2. 5m/2 అనే వాల్యూ ఉంటుంది రెండింటికి. అండ్ ఈ రెండు కూడా సింక్రనస్ స్పీడ్తో రొటేట్ అవుతాయి బట్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్. లెట్ us see the proof for that. దానికోసము కన్సిడర్ స్టేటర్ డెవలప్డ్ ఫ్లక్స్ ఫై ఈక్వల్స్ టు 5m cos ωt. మనం ఈ ఫైని 2 రివాల్వింగ్ ఫ్లక్సెస్గా స్ప్లిట్ చేస్తున్నాము, ఒకటి φ1 అండ్ రెండోది φ2. వీటి మ్యాగ్నిట్యూడ్ 5m/2 ఉంటుంది అండ్ దే రొటేట్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్ విత్ వెలాసిటీ ఆఫ్ ఒమేగా. ఒకసారి డయాగ్రామ్లో చూస్తే ఇక్కడ x యాక్సిస్ అండ్ ఇది y యాక్సిస్. ఈ φ1 అనేది యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఒమేగా వెలాసిటీతో రొటేట్ అవుతుంది. φ2 అనేది క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఒమేగా వెలాసిటీతో రివాల్వ్ అవుతుంది.
దీని వాల్యూ 5m/2 అండ్ φ2 వాల్యూ 5m/2 ఉంటుంది. అండ్ ఈ రెండు కూడా OX నుంచి స్టార్ట్ అవుతాయి. అట్ టైమ్ t ఈక్వల్స్ టు 0 దీస్ టూ రివాల్వింగ్ ఫ్లక్సెస్ స్టార్ట్స్ ఫ్రమ్ OX యాక్సిస్. ఒకటి OX యాక్సిస్ దగ్గర నుంచి టూ ఫ్లక్సెస్ స్టార్ట్ అవుతాయి at t ఈక్వల్స్ టు 0 ఇన్స్టెంట్ దగ్గర. అండ్ ఈ టూ ఫ్లక్సెస్ ఆఫ్టర్ టైం t ఈక్వల్స్ టు 3 సెకండ్స్కి అవి కొంత యాంగిల్తో రొటేట్ అవుతూ ఉంటాయి. ఒకటి క్లాక్ వైజ్లో, ఇంకొకటి యాంటీ క్లాక్ వైజ్లో. పైన డయాగ్రామ్లో క్లియర్గా ఉంటుంది. సో ఈ కండిషన్ దగ్గర టూ ఫ్లక్సెస్ని అంటే φ1ని φ2ని రెండింటిని కూడా టూ రెక్టాంగులర్ కాంపోనెంట్స్గా స్ప్లిట్ చేస్తాము. సో అంటే φ1ని XY కాంపోనెంట్స్గా స్ప్లిట్ చేస్తున్నాము అండ్ అలాగే φ2ని కూడా XY కాంపోనెంట్స్గా స్ప్లిట్ చేస్తున్నాము. అండ్ వీఆర్ క్యాలిక్యులేటింగ్ టోటల్ X కాంపోనెంట్ which is the sum of X component of φ1 and X component of φ2. So which is equals to φm cos omega t. అలాగే total Y component is equals to sum of Y component of φ1 and Y component of φ2, and this gives a value 0, and the resultant flux is equals to square root of total X component square plus total Y component square, which is equals to φm cos omega t. అంటే ఇక్కడ రిజల్టెంట్ ఫ్లక్స్ ఏమొచ్చింది, φ ఈక్వల్స్ టు φm cos omega t ని వచ్చింది. అండ్ దిస్ ఈజ్ ద యాక్చువల్లీ ఫ్లక్స్ డెవలప్డ్ బై ద స్టేటర్ వైండింగ్. అంటే మనం డబుల్ రివాల్వింగ్ థియరీని యూజ్ చేసుకొని డెవలప్ చేసిన మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ని టూ కాంపోనెంట్గా స్ప్లిట్ చేయొచ్చు. వాటి సమ్ క్యాలిక్యులేట్ చేస్తే అట్ ఎనీ ఇన్స్టెంట్ వీఆర్ గెట్టింగ్ అ resultant flux as a φm cos omega t along the x-axis. So the alternating field can be replaced by a two revolving fluxes in opposite direction at a synchronous speed. Now let us explain the operation of single phase induction motor with double revolving theory. ఇప్పటి వరకు డబుల్ రివాల్వింగ్ థియరీ ఏంటో నేర్చుకున్నాము. సో దానిలో డెవలప్ అయిన మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అనే దాన్ని టూ కాంపోనెంట్స్ విత్ సింక్రనస్ స్పీడ్ అండ్ ఇన్ అపోజిట్ డైరెక్షన్తో రిప్రజెంట్ చేయొచ్చు అని నేర్చుకున్నాము. ఇప్పుడు ఇండక్షన్ మోటార్ ఆపరేషన్ చూస్తే ఇక్కడ రెండు కండిషన్స్ చూడాలి. ఫస్ట్ది రోటర్ ఎట్ స్టాండ్ స్టిల్ కండిషన్. స్టాండ్ స్టిల్ కండిషన్ అంటే n ఈక్వల్స్ టు 0, అంటే మోటార్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు, అంటే రోటర్ ఇంకా స్టేషనరీగానే ఉంది అని. ఈ కండిషన్ దగ్గర రోటర్ స్టేషనరీ అని అజ్యూమ్ చేసుకుంటున్నాము. బట్ ద స్టేటర్ వైండింగ్ హ్యాస్ అ సింగిల్ ఫేజ్ సప్లై. సో స్టేటర్కి సింగిల్ ఫేజ్ సప్లై వస్తే అది ఫ్లక్స్ డెవలప్ చేస్తుంది. దట్ ఫ్లక్స్ φ ఈక్వల్స్ టు φm cos omega t, అండ్ దిస్ ఫ్లక్స్ ఈస్ representing with the two fluxes φ1 and φ2, and these two have a same value which is equals to φm/2, and they are rotating at a synchronous speed but in opposite direction as shown in figure. ఇక్కడ మళ్ళీ సేమ్ రిప్రజెంట్ చేస్తున్నాము. ఒకసారి చూస్తే ఇక్కడ ఇది టోటల్ ఫ్లక్స్ ఉంది. సో ఇది φ1 యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో రొటేట్ అవుతుంది, ఇది φ2 క్లాక్ వైజ్ డైరెక్షన్లో రొటేట్ అవుతున్నాయి. సేమ్ రెండు కూడా ఒమేగా అనే వెలాసిటీతో రొటేట్ అవుతున్నాయి. φ1 అనేది యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఒమేగా అనే వెలాసిటీతో రొటేట్ అవుతున్నప్పుడు అది డెవలప్ చేసే టార్క్ని T1తో రిప్రజెంట్ చేస్తున్నాం. అట్లాగే φ2 ఫ్లక్స్ క్లాక్ వైజ్ డైరెక్షన్లో రొటేట్ అవుతుంది, అండ్ దట్ డెవలప్స్ ఏ టార్క్ T2 ఇన్ క్లాక్ వైజ్ డైరెక్షన్. T1 యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లోనే ఉంటుంది, T2 క్లాక్ వైజ్ డైరెక్షన్లోనే ఉంటుంది. సో ఇక్కడ డయాగ్రామ్లో చూస్తే T1 డాటెడ్ లైన్స్తో రిప్రజెంట్ చేసాము అప్పర్ పోర్షను, T2 లోవర్ పోర్షన్ డాటెడ్ లైన్స్తో ఉంది. ఈ రెండింటి రిజల్టెంట్ వచ్చి ఇక్కడ ఫుల్ లైన్ రిప్రజెంట్ చేస్తుంది. At standstill these two torques are equal. n equals to 0 కండిషన్ దగ్గర ఈ టార్క్ T1 ఈక్వల్స్ టు T2
ఉంటుంది అండ్ ఈ రెండు కూడా ఆపోజిట్లో ఉంటాయి కాబట్టి రిజల్టెంట్ వచ్చి 0 టార్క్ ఉంటుంది స్టాండ్ స్టిల్ కండిషన్. సో ఇక్కడ నుంచి మనం కంక్లూడ్ చేయొచ్చు స్టాండ్ స్టిల్ కండిషన్లో టార్క్ ఏం డెవలప్ అవ్వదు కాబట్టి సింగిల్ ఫేజ్ ఇండక్షన్ మోటార్ ఈజ్ అ నాట్ సెల్ఫ్ స్టార్టింగ్ మెషిన్. నౌ రోటర్ ఎట్ రన్నింగ్ కండిషన్. ఇక్కడ రోటర్ని మనం ఎక్స్టర్నల్ మీన్స్ యూస్ చేసి అంటే బై ఆక్సిలరీ సర్క్యూట్ ద్వారా దీన్ని స్టార్ట్ చేస్తున్నాము. సో ఏ డైరెక్షన్లో రొటేట్ చేస్తే అదే డైరెక్షన్లో కంటిన్యూ అవుతుంది రోటర్ రొటేషన్ అనేది. ఇక్కడ మనం ఆక్సిలరీ ఎక్విప్మెంట్ని యూస్ చేసుకొని క్లాక్ వైజ్ డైరెక్షన్లో రొటేట్ చేస్తున్నాము. లెట్ us assume that we are rotating the rotor of motor in a clockwise direction. సో క్లాక్ వైజ్ డైరెక్షన్లో రొటేట్ అవుతున్నప్పుడు ఫార్వర్డ్ రొటేటింగ్ ఫ్లక్స్ φf అనుకుంటున్నాము. అంటే క్లాక్ వైజ్ డైరెక్షన్లో రొటేట్ చేస్తున్నాము. ఏదైతే ఫ్లక్స్ క్లాక్ వైజ్ డైరెక్షన్లో రొటేట్ అవుతుందో దాన్ని φf అనుకుంటున్నాము. ఇంతకుముందు వరకు φ1 φ2 అనుకున్నాము. ఇప్పుడు φ1 φbతో రిప్రజెంట్ చేస్తున్నాము వాటిని. బ్యాక్వర్డ్ డైరెక్షన్లో ఉంటే దాన్ని φbతో రిప్రజెంట్ చేస్తున్నాము. నౌ స్లిప్ విత్ రెస్పెక్ట్ టు ఫార్వర్డ్ ఫ్లక్స్ SF which is equals to ns minus n by ns and this is equals to s. ns అంటే తెలుసు మనకి synchronous speed, n is the speed of the rotor. Rotor rotates opposite to the direction of the backward flux. రోటర్ డైరెక్షన్కి ఫ్లక్స్ ఏదైతే బ్యాక్వర్డ్లో ఉంటుందో దాన్ని బ్యాక్వర్డ్ ఫ్లక్స్ అంటున్నాము. అంటే ఈ రెండు ఆపోజిట్ డైరెక్షన్లో రొటేట్ అవుతాయి, రోటర్ను బ్యాక్వర్డ్ ఫ్లక్స్. Therefore, the slip with respect to backward flux is SB is equals to opposite అనుకున్నాం కాబట్టి ఇక్కడ n ప్లేస్లో మనకి -n యూజ్ చేస్తున్నాము. సో ns మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అవుతుంది, ns ప్లస్ n బై ns which is equals to 2ns. సో ఇక్కడ ఉన్న nsకి ఒక nsని యాడ్ చేసి ఒక nsని సబ్ట్రాక్ట్ చేసాం అనుకోండి, అప్పుడు ఇది 2ns మైనస్ ns ప్లస్ n అవుతుంది. సో అక్కడి నుంచి ఈ 2ns బై ns అనే దాన్ని సపరేట్ చేసి రాస్తున్నాము అండ్ ns మైనస్ n బై ns అనేది రాస్తున్నాము. సో దిస్ ఈజ్ ఈక్వల్స్ టు s అండ్ ఈ రెండు క్యాన్సిల్ అయిపోతే మనకి 2 మిగులుతుంది. సో ఈ ఈక్వేషన్ నుంచి ఇక్కడ 2 మైనస్ s. సో SB ఈక్వల్స్ టు 2 మైనస్. ద ఫార్వర్డ్ రొటేటింగ్ ఫ్లక్స్ స్లిప్ s ఉంటుంది, బ్యాక్వర్డ్ రొటేటింగ్ ఫ్లక్స్ వలన స్లిప్ 2 మైనస్ s ఉంటుంది. జనరల్గా స్లిప్ ఫార్వర్డ్ రొటేటింగ్ ఫ్లక్స్ వలన డెవలప్ అయ్యే ఫ్లక్స్ లెస్ దాన్ 1 ఉంటుంది, బ్యాక్వర్డ్ రొటేటింగ్ ఫ్లక్స్ వలన డెవలప్ అయ్యే స్లిప్ అనేది గ్రేటర్ దాన్ 1 ఉంటుంది. అండ్ ఇఫ్ వన్స్ మోటార్ రొటేషన్ స్టార్ట్ చేసిన తర్వాత ఇట్ డెవలప్స్ టార్క్. ఆ టార్క్ ఏ డైరెక్షన్లో ఉంటుంది అంటే అది సేమ్ ఫస్ట్ రోటర్ ఇనిషియల్గా ఏ డైరెక్షన్లో రొటేట్ చేశారో అదే డైరెక్షన్. ఫిగర్లో మనం చూసినట్లయితే రోటర్ సర్క్యూట్ విత్ ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ రొటేటింగ్ ఫ్లక్సెస్తో రిప్రజెంట్ చేస్తున్నాము. ఫిగర్ 1లో ఫార్వర్డింగ్ రొటేటింగ్ ఫ్లక్స్ ఉంది, ఫిగర్ 2లో బ్యాక్వర్డ్ రొటేటింగ్ ఫ్లక్స్ వలన డెవలప్ అయిన సర్క్యూట్స్ ఉన్నాయి, రోటర్ సర్క్యూట్స్ అవి. వేర్ స్మాల్ r2 ఈజ్ ఈక్వల్స్ టు క్యాపిటల్ R2 by 2, వేర్ R2 ఈజ్ అ రెసిస్టెన్స్ ఇన్ స్టాండ్ స్టిల్ కండిషన్. x2 అనేది రియాక్టెన్స్, రోటర్ రియాక్టెన్స్ విచ్ ఈజ్ ఈక్వల్స్ టు x2 by 2, where capital X2 is the reactance of the rotor at standstill condition. So standstill condition లో స్లిప్ అనేది 1 ఉంటుంది. సో టోటల్ ఇంపిడెన్సెస్ ఆఫ్ ద సర్క్యూట్స్ ఈక్వల్ ఉంటాయి స్టాండ్స్టిల్ కండిషన్లో. సో ఆ కండిషన్ దగ్గర కరెంట్ డ్యూ టు ద ఫార్వర్డ్ రొటేటింగ్ ఫ్లక్స్ ఈజ్ ఈక్వల్స్ టు కరెంట్ డ్యూ టు backward rotating flux. When the rotor rotates, the impedance of the two circuits are unequal. Standstill condition లో ఇంపిడెన్సెస్ ఈక్వల్ ఉంటాయి. ఎప్పుడైతే రొటేషన్ స్టార్ట్ చేసిందో స్లిప్ 1 నుంచి డిక్రీజ్ అవడం మొదలవుతుంది. సో రోటర్ ఇంపిడెన్స్ కూడా అన్ఈక్వల్ అయిపోతుంది. సో ఇక్కడ కరెంట్స్ డెవలప్ అయ్యేవి I2B is greater than I2F. బ్యాక్వర్డ్ కరెంటే ఎక్కువ ఉంటుంది ఫార్వర్డ్ రొటేటింగ్ ఫ్లక్స్ వలన డెవలప్ అయిన కరెంట్ కంటే. సో దట్ మీన్స్ I2B is greater than I2F.